ఈ రోజు మనం చూసే కేసెస్ లో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. అసలు ఈ మోకాలు అంటే ఎగ్జాక్ట్ గా ఏంటిది? నమస్తే అండి, నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ బ్రాంచ్. ఏ జాయింట్ అయినా సరే నార్మల్ గా మన బాడీ లోపల ఎప్పుడైతే జాయింట్ ఉంటుందో రెండు బోన్స్ మధ్యన కార్టిలేజ్ అనేది ఉంటుంది. కార్టిలేజ్ అంటే ఒక సాఫ్ట్ టిష్యూ. ప్రెషర్ అండ్ ఫ్రిక్షన్ ద్వారా ఏదైతే మన బోన్స్ అనేది అరిగిపోతుందో అది రాకుండా ఉండాలి, జర్క్ రాకుండా ఉండాలి. మనం మూవ్మెంట్ చేసినప్పుడు కరెక్ట్ గా మూవ్మెంట్ అవ్వాలి, మనకు జాయింట్స్ లో ఎప్పుడు కూడా డ్యామేజ్ కావద్దు అని కార్టిలేజెస్ అనేది ఉంటుంది రెండు బోన్స్ మధ్యన. ఎక్కడైనా సరే జాయింట్ లో జనరల్ గా ఇదే స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఇదే అనటమీ ఉంటుంది. కాకపోతే మోకాళ్ళ ఇంత స్పెషల్ ఉన్నాయి. అసలు మోకాళ్ళలోనే అందుకు ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ అనగానే మోకాళ్ళు మాత్రమే అందరికీ గుర్తొస్తుంది. దానికి ఒక కారణం, మోకాళ్ళు అనేది వెయిట్ బేరింగ్ జాయింట్. అంటే ఏంటిది, మన బాడీది కంప్లీట్ వెయిట్, బరువు అనేది మనకు మోకాళ్ళు అనేది పైన వస్తున్నది. సో మోకాళ్ళ పైన మనకు వెయిట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఫాస్ట్ గా అరిగే జాయింట్ లో మన మోకాళ్ళు మాత్రమే ఉంటుంది. స్పెషల్ గా ఆడవాళ్ళకి 35 years కానీ 30 years తర్వాత ఎప్పుడైతే రెండు సిజర్స్ కానీ డెలివరీస్ అయిపోయిన తర్వాత హార్మోన్స్ చేంజ్ అవుతుందో నార్మల్ గా ఆడవాళ్ళలో వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెయిట్ మేనేజ్ ఎప్పుడైతే చేయమో స్పెషల్ గా యంగ్ ఏజ్ లో ఆడవాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్ ఈ రోజు మనం చాలా కామన్ గా చూస్తున్నాం. ఒకప్పుడు ఒక 10 years 20 years ముందు ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనగానే 45 years తర్వాత మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతుంది అప్పుడు మాత్రమే జరుగుతుంది. కాకపోతే ఈ రోజు మనం చూసే కండిషన్స్ లో చిన్న ఏజ్ లో 30 years and 27-28 years లో కూడా మేము క్లినిక్ లో చూసింది ఆస్టియోఆర్థరైటిస్ ఆడవాళ్ళు వస్తుంది. మగవాళ్ళు ఆస్టియోఆర్థరైటిస్ ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. వాళ్ళకి ఏజ్ పరంగా వస్తున్నది. ఓన్లీ మీకు ఒబేసిటీ అంటే మార్బిడ్ ఒబేసిటీ, మీరు మీ హైట్ కంటే బాగా 20-30 kg వెయిట్ ఎక్కువగా ఉన్నారు అంటే మాత్రమే మగవాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అండ్ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ వస్తున్నది. కాకపోతే మోస్ట్లీ ఆడవాళ్ళకి కాల్షియం అనేది తొందరగా వెళ్ళిపోతుంది బాడీలోకి వెళ్ళి పీరియడ్స్ ద్వారా, అండ్ మగవాళ్ళకి పీరియడ్స్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకు కాల్షియం అండ్ ఐరన్ అనేది బాడీలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మగవాళ్ళకి జనరల్ గా మనం చూసిన కేసెస్ లో ఆస్టియోఆర్థరైటిస్ అనేది చాలా లేట్ గా వస్తుంది. కాకపోతే పాథాలజీ అనేది ఇద్దరిలో సేమ్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళలో డ్యామేజ్ అంటే డీజనరేషన్ అంటే అరగడం అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ రోజు మనం ఆస్టియోఆర్థరైటిస్ కి ట్రీట్మెంట్ లో జనరల్ గా ఒక విషయం చెప్తాము, కార్టిలేజ్ రీగ్రోత్ అనేది పాసిబుల్ ఉందా లేదా. డెఫినెట్ గా మన హోమియోపతి మెడిసిన్స్ లో ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఈ రోజు మీకు తెలిసింది మీ కాళ్ళలో అరగడం ఉన్నది అని డాక్టర్ చెప్పారనగానే మీరు ఎప్పుడైతే హోమియోపతి స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇనీషియల్ స్టేజ్ అంటే జస్ట్ స్టార్ట్ అయింది గ్రేడ్ 1 అంటే మీకు జస్ట్ కొంచెం మాత్రమే అరిగింది, ఎక్స్రేలో క్లియర్ గా తెలుస్తుంది. గ్రేడ్ 2 అంటే గ్రేడ్ 1 దాటిపోయింది అండ్ మీరు గ్రేడ్ 2 లో కొంచెం ఎక్కువగా అరగడం జరిగింది, మోకాలు హెవీగా పెయిన్, నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి ఇనీషియల్ స్టేజ్ లో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 లో మన హోమియోపతి మెడిసిన్స్ స్పెషల్ గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా సరిగ్గా డయట్ అండ్ ఎక్సర్సైజెస్ మనం పేషెంట్ కి చెప్తూ ఉంటాము. ఇది ఫాలో చేసినప్పుడు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది తప్పకుండా రివర్స్ అవుతుంది. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అనేది జనరల్ గా సర్జికల్ ప్రాబ్లమ్స్ అనేది చెప్తూ ఉంటారు. కాకపోతే చాలా మందికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటేనే భయం ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా హోమియోపతికి డెఫినెట్ గా మీరు గుర్తించుకొని డాక్టర్ కేర్ హోమియోపతికి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ లో మరి మనం ట్రీట్మెంట్ ఎలాగా ఇస్తున్నాం అంటే గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 లో పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎవరికైతే సర్జరీ వద్దు అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ కాలం వరకు మనం సర్జరీ లేకుండా వాళ్ళు నార్మల్ గా నడవడానికి మనం జనరల్ గా స్కోప్ అనేది ఉంటుంది మన మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత. దీంతో పాటు గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 లో మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఆ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు అండ్ సరిగ్గా మెడిసిన్స్ అండ్ డయట్ ఫాలో చేసినప్పుడు గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 లో కూడా మీకు పెయిన్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా జరుగుతుంది అండ్ మీకు మూవ్మెంట్స్ అనేది సరిగ్గా వస్తుంది. ఎక్కువ కాలం వరకు మీ సర్జరీ లేకుండా ఉండే ఛాన్సెస్ అనేది 70-80% పెరిగిపోతూ ఉంటుంది. సో మోకాళ్ళ నొప్పులు అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది మన డాక్టర్ కేర్ హోమియోపతి. కన్సల్ట్ అవ్వడానికి మీ స్క్రోల్ చేసే నంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేసి వెంటనే రండి. థ్యాంక్ యూ.